ఈ రోజు మనం కాకరకాయతో ఒక మంచి స్టఫ్డ్ ఫ్రైని అయితే చేసేద్దాము. పైనున్న గరుకు పార్ట్ని అయితే కొంచెం పీల్ చేసుకుని ఇలా ఉంగరాల్లా కట్ చేయండి. లోపల ఉన్న గింజలన్నింటినీ కూడా సపరేట్ చేసి కైమ కొట్టేసుకోండి. ఒక ప్యాన్ తీసుకుని దానిలో 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, అలానే 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు వేసుకుని 1/2 స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకుని చింతపండుని ఈ వేడిలో 1 సెకండ్ అలా వేయించుకుని ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్ లోకి ఒక 3 స్పూన్లు ఆయిల్ తీసుకుని మన ఉంగరాలన్నింటినీ కూడా 1 నిమిషం పాటు ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న దాన్ని పౌడర్ పట్టేసుకుని దానిలో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకుని 2 మీడియం సైజ్ ఆనియన్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టేస్ట్ సరిపడినంత ఉప్పు కారం యాడ్ చేసుకుని పేస్ట్ పట్టి మన కైమాన్ తీసుకుని ఆయిల్ లో వేసి 1 నిమిషం పాటు వేయించుకోండి. మన ఉంగరాల్లోనికి ఈ విధంగా స్టఫ్ అయితే ప్రిపేర్ చేసేసుకోండి. వీటిలన్నిటిని కూడా దాంట్లో వేసుకుని ఒక పావు గంట పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుని కొంచెం కరివేపాకును యాడ్ చేసుకుని మధ్యలో మూత పెట్టుకుని మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఈ విధంగా అయితే కాకరకాయ ఉంగరాల ఫ్రైని రెడీ చేసుకోండి. లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తే రెడీ.